పోర్టల్ ధరణి మారదు, దరిద్రం వీడదు. ధరణి సంబంధించి ఎంతో ఇబ్బంది పడ్డారు. ధరణి వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానంగా ఓడిపోయిందనే ఒక చర్చ అయితే జరిగింది. దానికి నేపథ్యమే ధరణి అటువంటి అంశం. ధరణిలో ఎంత భయంకరంగా ఉందో, ధరణి తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది అర్థనాదాలు పెట్టుకొని రైతులు అరగోసపడ్డారో తెలిసినటువంటి సందర్భం ఉంది. ఇలా ధరణి పేరుతోని లక్షల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి బీఆర్ఎస్ని కూడా ఇలా ధరణి సమస్య వలన ఓడిపోయిందన్నటువంటి ఒక ప్రధాన లక్ష్యం కూడా ఉంది. ఆ విషయంలోనే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీనికి ఒక కమిటీ వేసిండు. దాని కమిటీకి సంబంధించినటువంటి ఆ కమిటీ ఇప్పటికే 3-4 సార్లు కూడా వాళ్ళు చర్చలు పెట్టినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి రిజల్ట్ లేదు. దానికి సంబంధించి ఇంకా ధరణి సమస్యలు అలానే ఉన్నాయి. రాష్ట్రం దిశను దరిద్రం చేసిన ధరణి మార్పు కోసం రైతుల ఆరాటం. వ్యవసాయ భూములు కబ్జాల్లో ధరణి పాత్ర ప్రధానం. రైతు బంధు నిర్దేశించిన విధంగా ధరణి మారాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ భూములను నిర్వహణ చేసిన ధరణి. రెవెన్యూ యంత్రాంగం హక్కులను కాలరాసిన ధరణి. భూకబ్జదారులకు పెద్ద దిక్కు ధరణి. అక్రమ లేఅవుట్లు ఆదర్శ రూపం ధరణి. పేదల భూములు పాలిట శాపం ధరణి. అక్రమ అధికారుల ఆస్తుల పెంపుకు అందవేసిన చెయ్యి ధరణి. పచ్చని చెరువులను పొట్టన పెట్టుకున్న ధరణి. రిజిస్ట్రేషన్ కార్యాలయం కొమ్ముగాస్తున్న ధరణి. చట్ట విరుద్ధ కబ్జాలకు పేరు మోస్తున్న ధరణి పోర్టల్. ఆదృతన కబ్జాలో ఆరితేరినోళ్ళు చేతుల్లోకి శక్తిగా మారిన ధరణి కబ్జాల విశ్వరూపం ఇంకెంత కాలం అనేటువంటి నేపథ్యం కూడా. ధరణి ఎంత భయంకరంగా ఉందో, ఇవాళ రైతుల జీవితాలను ఆగం చేసి, ఇవాళ రైతుల జీవితాలతో కాకుండా ఇవాళ కబ్జాలు చేసి, ఇవాళ మా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ అసైన్ భూములను కూడా కబ్జాలు చేసి ఇష్టానుసారంగా ఉన్నటువంటి ఏదైతే అధికారం చేతిలో ఉందన్నటువంటి నేపథ్యంతోనే ధరణి ఇష్టానుసారంగా వాళ్ళు. దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఆ ధరణి దరిద్రం ఇంకా మారేదన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ధరణి మోసాలను అరికట్టాలంటే రాష్ట్రం చిన్నభిన్నం అయ్యే ప్రమాదం ఉందని బరిగల శివ హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధరణి దరిద్రం మారే వరకు సామాన్య రైతులకు తిప్పలు తప్పని మేధావులతో పాటు జేపీ సంస్థల చైర్మన్ బరిగల శివ అంటున్నారు. సాంకేతిక నిపుణులకి అర్థం కాకుండా తలతిప్పలుగా మారిన ధరణి పోర్టును తక్షణమే మార్చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమి ఎక్కడ, కబ్జా మరొక్కడ, దస్తవేజుల అద్దులు ఓవైపు, కబ్జాలు మరోవైపు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా నామరూపలేని కబ్జాలే కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల అక్రమ రిజిస్ట్రేషన్కు కొమ్ముగాస్తున్నది ధరణేనంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో భూ సమస్యల పరిష్కారాలను కాలరాసే విధంగా రెవెన్యూ అధికారులు హక్కులను తూచి వెయ్యబడి విధంగా రూపించబడుతున్నాయి. ధరణి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధరణి మార్చకపోవడం పెద్ద లోటుగా మారింది. రాష్ట్రంలో రైతుల కష్టాలు తీర్చబడాలంటే ధరణి మార్చేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జాలు కావడానికి ప్రధాన కారణం ధరణి పుణ్యమా? రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ప్రక్షాళన జరిగిన విధంగా ధరణి పోర్టులో పెను మార్పులు సంభవించాలని, అవసరమైతే ధరణి తొలగించాలని, ఆర్ఓఆర్ చట్టానికి అనుబంధంగా రైతులు, సామాన్య ప్రజలు భూములకు రక్షణ కల్పించే విధంగా కొత్త భూ చట్ట సవరణ అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలియకుండానే మహానీయులలో మార్పులు జరగడం, ఒకరి భూమిలో మరొకరికి పాస్బుక్లు రావడం, కులాలు మార్చుకుంటూ తప్పుడు పహానికి నమోదు చేసుకొని భూములు కబ్జా చేయడం, సాదా పేపర్లతో హద్దులు లేకుండా సర్వే నెంబర్లు మాయం చేసి దొడ్డిదారిన రాజకీయం పలుకుబడి ఉపయోగించుకొని పాస్బుక్లు పొందడం, రెవెన్యూ అధికారుల హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా భూచారణకు చోటు లేకుండా, నాలా కన్వెన్షన్ చెరువులు కబ్జాలు, ప్రభుత్వ భూములు విచారణ కొనసాగనివ్వకుండా ధరలు ఆంక్షలు పెట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి సునాయాసంగా కబ్జా కనబడుతుందని కళ్ళ ముందు జరిగిపోతుండగా పేరు మోసిన ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు సైతం ఏమి చేయలేని దుస్థితిలో ఉండగా ధరణి మాయాజాలం మాత్రం నేటికి కొనసాగుతూ ఉండడం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పాలి. ధరణి విషయంలో గత ప్రభుత్వం భూ కబ్జాల కొరకు వాడుకున్న రెవెన్యూ భూములను ఇప్పుడు కూడా అదే తరహాలో వాడుకున్న నేపథ్యం ఉంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ధరణి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ధరణికి సంబంధించిన ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత అదే భూములు కబ్జాలు చేస్తున్నారు, అదే ధరణిని వాడుకుంటున్నారు, అదే ధరణికి సంబంధించిన అంశాలు తీసుకున్నారు, అదే ధరణికి సంబంధించిన అధికారులు మళ్ళీ వాళ్ళే ఆ ధరణికి సంబంధించిన అనేక సలహాలు ఇస్తూ ఆ భూములను కబ్జాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా సీరియస్ తీసుకోకపోతే, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని కఠినంగా చేయకపోతే అనేక మంది ఇలా ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంటుంది. సామాన్య రైతులు కూడా ఇలా ఉరితాళ్లకు బలయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. ఏదైతే పేద బడుగు బలైన వర్గాల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే విధంగా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చెయ్యకపోవడం నిజంగా బాధాకరం. ధరణికి సంబంధించిన అంశాలు తీసుకున్నట్లయితే ఎంఆర్ఓ స్థాయి నుంచి మొదలుకుంటే ఆర్డీఓ స్థాయి ఉంచుకుంటే జిల్లా కలెక్టర్ కానీ ఈ రోజు సీసీఎల్ దగ్గర కూడా ఒక రైతు వచ్చి ఇలా హైదరాబాద్ కమిషనర్ దగ్గరకు వచ్చి కూడా ఆయన దరఖాస్తు చేసుకునే నేపథ్యం ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా ధరణి విషయంలో, భూముల విషయాల్లో ఎంత ఇబ్బందులకు గురి చేస్తుందో, ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది జేబీ దినపత్రిక ప్రధాన వార్త.